మరి జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? అదే చెప్తున్నా కదా, ఓన్లీ సంక్షేమం. ఈ సంక్షేమం కోసం ఓన్లీ డబ్బులు పంచడం కోసమే అనుకుంటే ఎవరన్నా చేయగలరు. మరి రోడ్లు పెద్ద ఇష్యూ కాదు. అవన్నీ రోడ్లు ఎక్కడ వేసారు? రోడ్లు వేసినట్టు ఏమీ లేవు. వాళ్ళే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, మేము డెవలప్ చేయలేకపోయాము, మాకు కుదరలేదు అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సంక్షేమం ఒకటే బాగా చేసాం, ఏమన్నా గెలిచినా సరే సంక్షేమం మీదే గెలుస్తామని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి 3 డెవలప్ అనేది రాజధానులు ఏమనుకుంటున్నారు? 3 రాజధానులు అవసరం లేదండి. అన్ని ఊళ్ళు డెవలప్ చేయాలి, ఒక రాజధాని ఉండాలి అంతే. 3 రాజధానులు ఏదో జగన్ ఆడుతున్న ఎంత నాటకం తప్పితే 3 రాజధానుల వల్ల వచ్చేది ఏమీ లేదు. అన్ని ఊళ్ళు డెవలప్ చేయాలి అంతే. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం? జగన్ ఒక మోటో కూడా అంతే. వాలంటీర్లు తీసుకున్నాడు అంటే కంపల్సరీగా వాళ్ళని ఎలక్షన్స్ అప్పుడు ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతోనే తీసుకున్నాడు. అది తప్పితే వాలంటీర్ పెద్ద ఉపయోగం. వాలంటరీ వాలంటరీని ఏదన్నా సరే మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ మంచిగా ఉపయోగించుకునే సిచ్యువేషన్ ఏం లేదు కదా. వాళ్ళ కార్యకర్తల్లో పనిచేస్తున్నారు. టీడీపీ జనసేన అనుకుంటున్నారు? ఇప్పుడున్న పొజిషన్ లో ఏపీకి వాళ్ళు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతుంది. అలా అని చెప్పేసి జగన్ కి వ్యతిరేకం అని కాదు, బట్ ఓన్లీ సంక్షేమంతోనే ఏం సాగుతుంది? అభివృద్ధి కూడా ఉండాలి కదా. సంక్షేమం అనేది అందరూ ఎవరు వచ్చినా ఇస్తారు. సో దాంతో పాటు అభివృద్ధి ఉంటేనే ఏదైనా బాగుపడుతుంది, ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. జగన్ గారికి 151 సీట్స్ వస్తాయి, ఈసారి 175 170 కొడతామన్నారు. మరి ఏ ధీమాతో అనవచ్చు అనుకుంటున్నారు? ఆ ధీమా అనేది బయట వ్యక్తం చేయాలి కదా. ధీమా లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు పిలుస్తుంది అనుకుంటారు, కానీ మేబీ ఈసారి 60 సీట్లు వస్తాయేమో అనుకుంటున్నాను. మరి జనసేన వైసీపీ టీడీపీకి జనసేన టీడీపీకి మరియు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 90+ గ్యారంటీగా వస్తాయి, 90 to 100 కంపల్సరీ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా సార్, ఈసారి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటారు గెలిచి? ఈసారి 100% అసెంబ్లీకి కంపల్సరీగా వెళ్తారనేది అనుకుంటున్నారు. ఓకే, ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? జనసేన టీడీపీ